యూట్యూబ్ నుంచి యూట్యూబ్ క్రియేటర్స్కి డబ్బులు ఎలా రాబోతున్నాయో నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. చాలా పీపుల్ వ్యూస్కి డబ్బులు వస్తాయి, లైక్స్, కామెంట్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ వల్ల డబ్బులు వస్తాయి క్రియేటర్స్కి అని అయితే అనుకుంటూ ఉంటారు. సో అది తప్పు. సో యూట్యూబ్ క్రియేటర్కి వచ్చేసిందంటే ఒక వీడియో అనేది పబ్లిష్ చేసిన తర్వాత ఎవరైతే ఒక ఆడియన్ ఉంటారో ఆ పర్సన్ వీడియోని క్లిక్ చేసి చూసేటప్పుడు ఒక యాడ్ వస్తుంది కదా, అడ్వర్టైజ్మెంట్. మీరు 5 seconds తర్వాత స్కిప్ అనేసి లేకపోతే కంటిన్యూగా యాడ్ వస్తే వెయిట్ చేసి వీడియోని అయితే చూస్తారు కదా, అలా అడ్వర్టైజ్మెంట్ ప్లే అయితేనే ఆ క్రియేటర్కి డబ్బులు వస్తాయి. సో ఇలా ఒక పర్సన్ చూస్తే కొద్దిగా డబ్బులు వస్తాయి. ఇలా 1,00,000 మంది చూసేటప్పుడు కూడా ఏంటంటే 1,00,000 సార్లు యాడ్స్ ప్లే అయితే అప్పుడు ఏంటంటే ఎక్కువ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతాయి. సో ఇలా అడ్వర్టైజ్మెంట్ ద్వారానే ఏంటంటే క్రియేటర్కి డబ్బులు అయితే వస్తాయి, కానీ వీడియోకి ఎక్కువ వ్యూస్ రావడం వల్ల కాదు. ఇప్పుడు 1,00,000 వ్యూస్ వచ్చినాయి, దానిపైన అడ్వర్టైజ్మెంటే ప్లే అవ్వలేదు. అలాంటప్పుడు యూట్యూబ్ దగ్గర నుంచి ₹1 కూడా డబ్బులు అయితే రాదు. ఓకే, సో ఇదైతే మీ అందరూ అయితే తెలుసుకోవాలి. సో ఎలా ఏంటంటే ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ని క్రియేట్ చేసేది ఎవరు అంటే డిజిటల్ మార్కెటర్. సో ఇలా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే యూట్యూబర్ కన్నా కూడా ఏంటంటే ఎక్కువ డబ్బులను అయితే మీరైతే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో మీరేంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక క్లియర్గా ఒక అవేర్నెస్ అనేది ఫ్రీగా ఏంటంటే నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి అంటే మనం ఒక డెమోని అయితే కండక్ట్ చేస్తున్నాం. డెమోని అయితే కామెంట్ అయితే చేయండి. మీరు డెమో అటెండ్ అవ్వచ్చు. ఓకే అనుకుంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, లేదు అనుకుంటే దెన్ యువర్ విష్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.